హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఐసీఏఆర్ దీంట్లో కేంద్ర ప్రభుత్వం కంప్లీట్గా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్తోనే మనం ఉద్యోగం సాధించవచ్చు. మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే 641 641 జాబ్స్ అనేవి ఉన్నాయి. చివరి తేదీ ఏంటంటే 20th January 2022. వివరాల్లోకి వెళ్తే నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే IARI రిక్రూట్మెంట్ 2022 10th అర్హతతోనే 641 ఉద్యోగాలు దరఖాస్తు గడువు అనేది 20th January 2022 వరకు పొడిగించారు. నోటిఫికేషన్ వివరాల్లో ఫస్ట్ 10th పాస్ అయిన వారికి ఈ యొక్క ఉద్యోగాలు ఇంకా అదర్ క్వాలిఫికేషన్ కూడా అడగలేదు కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషను. ఉద్యోగాలకు అప్లై చేయడానికి 20th January వరకు మాత్రమే టైం ఉన్నది. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కు చెందిన ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాబ్ నోటిఫికేషను ద్వారా 641 టెక్నీషియన్ పోస్టులు అనేవి భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు గత నెలలోనే అంటే డిసెంబర్ నెలలోనే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినది. దీనికి చివరి తేదీ మాత్రం January 10th కంప్లీట్ అయింది. బట్ 10 days ఎక్స్టెన్షన్ చేశారు. 20th January 2022 వరకు మనకి చివరికి గడువు ఉన్నది. సో లాస్ట్ డేటు. ఈ గడువు ముగియడం తర్వాత ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ IARI భర్తీ చేస్తున్న 640 పోస్టులో హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో 25 ఖాళీలు ఉన్నాయి. 25 వేకెన్సీస్ ఉన్నాయి. హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మనకి 25 వేకెన్సీస్ ఉన్నాయి. 10th ఫైనల్ పాస్ అయితే వాళ్ళు సరిపోతుంది. ఏజ్ గ్రూప్ అనేది 18 years to 30 years మాత్రమే. ఓబీసీ 3 years రిలాక్సేషన్ ఉంది. SC/ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంది. కాబట్టి అభ్యర్థులు గమనించి అప్లికేషన్ త్వరగా సబ్మిట్ చేయాలి. మొత్తంగా కేటగిరీ వైజ్ మనం చెక్ చేసుకుంటే టోటల్ వేకెన్సీస్ అనేవి 641, అన్రిజర్వ్డ్ కేటగిరీ 286, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 61, SC 93, ST 68, OBC 133. ఈ విధంగా కేటగిరీ మొత్తం టోటల్ పోస్టులు 641 ఉన్నాయి. సో అభ్యర్థులందరూ కూడా గమనించి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్ డేట్ 18th December 2021. అప్లికేషన్ లాస్ట్ డేట్ 20th January 2022. ఎగ్జామినేషన్ డేట్ అనేది 25th January 2022 to 5th February 2022. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th క్లాస్ పాస్. ఎగ్జామినేషన్ ఫీజు అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹700 ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 300, టోటల్ ₹1000. అలాగే మహిళలు SC/ST అభ్యర్థులకి ₹300 ఓన్లీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే, అప్లికేషన్ ఫీజు లేదు. కాబట్టి ఇది చాలా మహిళలకు మాత్రం చాలా ₹300తోనే మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది కంప్లీట్ అయిపోతుంది. శాలరీ అనేది బేసిక్ శాలరీ స్టార్టింగ్ 21,700 మాత్రమే. 7th పే కమిషన్. సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. పరీక్షా విధానం 100 క్వశ్చన్స్ ఉంటాయి. కంప్లీట్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి, దాని స్టెప్స్ మరొకసారి మనం నేర్చుకుందాం. ఫస్ట్ అభ్యర్థులు www.iari.res.in అనే వెబ్సైట్ని మీరు క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దీంట్లో ప్రాసెస్ టు రిజిస్టర్ అనే పైన క్లిక్ చేయాలి. స్టెప్ 3, ఆ తర్వాత పోస్ట్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి, అంటే టెక్నీషియన్ పోస్టులు. అలాగే స్టెప్ 4, అభ్యర్థి పేరు, మొబైల్ నెంబరు, ఇండియన్ ఈమెయిల్ ఐడి
తో రిజిస్టర్ చేయాలి. స్టెప్ 5 ఆ తర్వాత లాగిన్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ కావాలి. స్టెప్ 6 విద్యార్హతలు ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి. స్టెప్ 7 ఫోటో సంతకం ఇతర డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. స్టెప్ 8 దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. స్టెప్ 9 అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా వివరాలకు వెళితే మనం ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మన ఆంధ్రాలో చాలా ఎక్కువగా ఒక 15 సెంటర్స్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకటి ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, విజయనగరం. ఈ విధంగా అప్లికేషన్ సెంటర్స్ మాత్రం 5 సెలెక్ట్ చేసుకోవాలి ప్రయారిటీ బేసిస్. అలాగే హైదరాబాదు మన తెలంగాణలో మాత్రం ఓన్లీ 5 సెంటర్స్ మాత్రం ఇచ్చారు. ఒకటి హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నల్గొండ. ఈ విధంగా మాత్రం వీటి మాత్రం 5 సెంటర్స్ మాత్రం ఇచ్చారు. కాబట్టి ఏది ఏమైనా 5 మనం ప్రయారిటీ వైజ్గా 5 సెంటర్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ అనేది మనకి చూడండి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓన్లీ కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. దీనికి డ్యూరేషన్ 1.5 hours అంటే 90 minutes ఓన్లీ. పేపర్ సెక్షన్ 4 సెక్షన్స్ ఉంటాయి, 1, 2, 3, 4 సెక్షన్స్. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సైన్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. సోషల్ సైన్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్స్ కట్ చేస్తారు. అంటే 0.25 మార్క్స్ అనేది మనం లాస్ అవుతాం. కాబట్టి రాంగ్ ఆన్సర్స్కి మనం క్లిక్ చేయకూడదు. అలాగే పూర్తిగా సిలబస్ విషయానికి వస్తే మనం సిలబస్ అనేది జనరల్ నాలెడ్జ్ సిలబస్. జనరల్ నాలెడ్జ్ ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారంటే ఏ టాపిక్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలంటే క్వశ్చన్ మే బీ డిజైన్ టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ఇండియా అండ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ pertaining to history, culture, geography, economic science, general policy and scientific research. ఈ విధంగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు. సేమ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ అదే 10th క్లాస్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. మరి డెప్త్గా అడగరు. కాబట్టి జాగ్రత్తగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యారు, బాగా అడ్వాంటేజ్. అలాగే మ్యాథమెటిక్స్ మెట్రిక్ లెవెల్ క్వశ్చన్స్ ఆన్ నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టికల్ చార్ట్స్. వీటి మీదే మ్యాథమెటిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సైన్స్ విషయానికి వస్తే మెట్రిక్ లెవెల్ క్వశ్చన్స్ ఆన్ ఫిజికల్ అండ్ కెమికల్స్, సబ్స్టాన్సెస్, నేచర్ అండ్ బిహేవియర్, వరల్డ్ ఆఫ్ లివింగ్, న్యాచురల్ ఫెనామినన్, ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సైన్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. 6th నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎన్సీఆర్టీ బుక్స్, సిబిఎస్ఈ బుక్స్ ప్రిపేర్ అయితే మీకు వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సోషల్ సైన్స్ మెట్రిక్ లెవెల్ క్వశ్చన్స్ ఆన్ ఇండియా అండ్ ద కంటెంపరీ వరల్డ్, డెమోక్రాటిక్ పాలిటిక్స్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో వీటి మీద ఎక్కువగా ఈ యొక్క 4 సెక్షన్స్ ఏబిసి, జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఓల్డ్ పేపర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఓల్డ్ పేపర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సేమ్ ప్యాటర్నే ఉంటుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.